హాయ్ ఫ్రెండ్స్, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే యూనిట్ టెస్టింగ్కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. జనరల్గా మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఇంటర్వ్యూస్లో కూడా మనకు యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు పర్ఫామ్ చేస్తారు, దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా అడుగుతారు. కాబట్టి మనము ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేద్దాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ఈ వీడియోని చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంకేమైనా మీకు టాపిక్స్ కావాలన్నా జస్ట్ కామెంట్ అయితే చేయండి. దాని మీద గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. యూనిట్ టెస్టింగ్లో మనకు యూనిట్ అంటే ఏంటి దాని గురించి చూద్దాము. ఏ యూనిట్ ఈజ్ ద స్మాలెస్ట్ టెస్టబుల్ పార్ట్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ యూజువల్లీ హ్యాస్ one or a few inputs and usually a single output. ఇది యూనిట్ అంటే. జనరల్గా మనకు యూనిట్ అంటే ఏంటి అనేది ఒకవేళ అడిగినప్పుడు జస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి చూస్తాము. జనరల్గా మనకు డెవలప్మెంట్ ఫేస్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్ని డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక కాంపోనెంట్. ఈ విధంగా మనకు ఏబిసిడి అనే కాంపోనెంట్స్ని ఇండివిజువల్గా డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఫేసెస్ ఉంటాయి. ఈ వీక్లో ఈ ఫేస్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ వీక్స్లో నెక్స్ట్ ఫేస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ ఫేసెస్గా వర్క్ని డివైడ్ చేసుకుని డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ఏది డెవలప్ చేయాలి, ఫస్ట్ ఏ కాంపోనెంట్ని డెవలప్ చేయాలి అనే దాని మీద స్టార్ట్ చేస్తారు డెవలప్మెంట్ అనేది. కాంపోనెంట్స్ ఇండివిజువల్గా డివైడ్ చేస్తే ఏబిసిడి ఉన్నాయి కదా, వీటిని మనం యూనిట్స్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డెఫినేషన్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ కూడా ఉంది. యూనిట్ ఒక బాక్సెస్లా ఉంటాయి కదా. ఏ అనేది ఒక బాక్స్, బి అనేది బాక్స్ అనుకోండి. వీటిని యూనిట్గా మనం కన్సిడర్ చేస్తాము. ఈ విధంగా మనకు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇండివిజువల్గా కాంపోనెంట్స్ని డెవలప్ చేసి టెస్టర్కి మూవ్ చేస్తారు. ఈ కాంపోనెంట్ని వర్క్ చేసాము, డెవలప్ చేసాము, దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఈ విధంగా ఉన్నాయి, మీరు టెస్ట్ చేయండి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా మనకు డెవలపర్స్ పర్ఫామ్ చేస్తారు యూనిట్ టెస్టింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్మాల్ ప్రాజెక్ట్స్ అనుకోండి. కొన్ని కంపెనీస్లో ఏంటంటే టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది వర్కర్స్ లేరనుకోండి, డెవలపర్స్ లేరనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒకరు హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా. కాబట్టి టెస్టర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటారు. కొన్నిసార్లు డెవలపర్స్ కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కాంపోనెంట్స్ని టెస్ట్ చేస్తారు ఇండివిజువల్గా. యూనిట్స్ని మనం ఇండివిజువల్గా టెస్ట్ చేసి ఫైనల్గా ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుందా, ఏదైతే క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవుట్పుట్ వస్తుందా లేదా అనేది టెస్టర్ అయితే అతను వ్యాలిడేట్ చేసి ఫైనల్గా వర్క్ అయితే దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ రాసి ఎగ్జిక్యూట్ చేసి దీని యొక్క రిపోర్ట్ని అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది జనరల్గా అంటే యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ని యూనిట్ని టెస్ట్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రిజల్ట్స్ అవి వస్తున్నా లేదా చెక్ చేసేదాన్ని మనము యూనిట్ టెస్టింగ్ అంటారు. జనరల్గా ఇది డెవలపర్ పర్ఫామ్ చేస్తారు, లేదంటే బేస్డ్ ఆన్ ద టాస్క్, బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ ద టీమ్, అలాగే ప్రాజెక్ట్ బేస్ చేసుకుని టెస్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. దీన్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ టెస్ట్ చేసే టెస్టింగ్ మనం యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ యొక్క అడ్వాంటేజెస్ అయితే చూద్దాము. ఇక్కడ మనం అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే యూనిట్ టెస్టింగ్ ఫైండ్స్ ఏ ప్రాబ్లమ్ ఎర్లీ ఇన్ ద డెవలప్మెంట్ సైకిల్. The cost of finding a bugs in this phase is a considerable lower than the cost of identifying and correcting the bug later. ఇది మనకు దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్. ఇందులో మనము 3 పాయింట్స్ అయితే కవర్ చేయొచ్చండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు డెవలపర్స్ యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తామన్నారు కదా. ఇక్కడ డెఫినేషన్లో కూడా డెవలప్మెంట్ ఫేస్లోని మనం ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలపర్ ఒక ఏ అనే కాంపోనెంట్ స్టార్ట్ చేస్తారు, డెవలప్మెంట్ కంప్లీట్ అయిందనుకోండి, బి మీద వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే బి మీద వర్క్ చేస్తారు. ఏ కాంపోనెంట్ని టెస్టింగ్ పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంపోనెంట్స్లో ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ తను ఆ బగ్స్ని డెవలపర్కి అసైన్ చేస్తే మళ్ళీ అతను ఏం చేస్తారు, బి కాంపోనెంట్ని పాస్ చేసి నెక్స్ట్ ఏ కాంపోనెంట్స్ యొక్క ఇష్యూస్ని ఫిక్స్ చేస్తారు, మళ్ళీ బి కాంపోనెంట్స్కి వెళ్తారు. అంటే ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎక్కువగా టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనము ఒక కాంపోనెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదనుకోండి, బగ్స్ అంటే బగ్ లీకేజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి డెవలపర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ పది నుంచి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, బేసిక్ టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. అంటే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన ఒక నెగిటివ్ సినారియోస్ కేసెస్, ఇవన్నీ వాళ్ళు డెవలప్మెంట్ ఫేస్లోనే కవర్ చేశారనుకోండి, అంటే డెవలప్మెంట్లోనే వాళ్ళు ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ అంటే కరెంట్ స్టేట్లో ఒక కాంపోనెంట్ మీద మాత్రమే వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిక్స్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బి కాంపోనెంట్ మీద వెళ్ళినప్పుడు ఏ కాంపోనెంట్లో ఏమైనా ఇష్యూ వచ్చాయనుకోండి, మళ్ళీ తను బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేయాలి. ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఆ కోడ్ ఎక్కడ ఉంది, అంటే కొంచెం టైం కన్జ్యూమ్షన్ కదా, అంటే ఎక్కువగా టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
కాబట్టి సో అందుకని డెవలప్మెంట్ ఫేస్లోనే మనం ఎక్కువగా లైక్ బగ్స్ అన్న ఫైండ్ అవుట్ చేయగలిగితే సో టెస్టర్ ఏం చేస్తారంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ యూజర్ ఏ విధంగా థింక్ చేస్తాడు అనేది అంటే బేసిక్ అలా నెగిటివ్ సినారియోస్ అదర్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసి తన సైడ్ నుంచి తను టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ని మనం కన్సిడర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యూనిట్ టెస్టింగ్లో ఏమైనా అంటే లైక్ యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయలేదనుకోండి, డైరెక్ట్గా మనము డెవలప్ చేశారు, సో క్యూఏకి ఇచ్చారనుకోండి, సో మళ్ళీ తను ఏంటంటే ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడము, మళ్ళీ లైక్ డెవలపర్స్కి అసైన్ చేయడము, లేదు తను ఏమైనా మిస్ అయ్యి అనుకోండి బై మిస్టేక్, లైక్ కొన్ని ఏంటంటే కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటివి ఏంటంటే మళ్ళీ కస్టమర్ ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని డెవలపర్ సైడ్ నుంచి డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ లెవెల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, సో అవి ఏంటంటే మనకు డెవలప్మెంట్ ఫేస్లోనే ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టెస్టర్కి వచ్చింది అనుకోండి, తను డిజైన్ లెవెల్ ఇష్యూస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఏం చేయాలి, ఆ డిజైన్ సంబంధించి మళ్ళీ క్లయింట్తో డిస్కషన్ చేసుకొని సో ఈ విధంగా మనకు ఇది వర్క్ అవ్వట్లేదు, సో మనకు వేరే వర్క్ అరౌండ్ కావాలి, లేదంటే వేరే లైక్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ సంబంధించి, అలాగే మనకు స్ట్రక్చర్స్ సంబంధించి డిజైన్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన టైంలో మనం ఫినిష్ చేయాలి ఫ్యూచర్ని కానీ కాంపోనెంట్స్ని కానీ, సో ఇక్కడ మనకు గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి సో అందుకనే మనకు ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు టెస్ట్ చేసి నెక్స్ట్ టెస్టింగ్కి టెస్ట్ చేయాలి, సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సో ఈ విధంగా మనకు లెవెల్స్ అయితే ఉంటాయి. ఈ లెవెల్స్ వల్ల వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు బగ్ లీకేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకని మనం యూనిట్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే మనకు ఉంటాయి. సో కాబట్టి మనకు డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఎవరో ఒకరు లైక్ ప్రాజెక్ట్స్ బట్టి టీం బట్టి సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, అంటే టెస్టర్సే పర్ఫామ్ చేయాలి లేదా డెవలప్మెంట్ ఫేస్లో వాళ్ళు చూసుకుంటారు అని, అంటే టీం బట్టి. సో వాళ్ళకి బ్యాండ్విడ్త్ ఉందనుకోండి వాళ్ళు టెస్ట్ చేస్తారు, లేదనుకోండి మనం టెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో బెటర్గా లైక్ ఆటోమేషన్ కూడా స్టార్ట్ చేశారనుకోండి టెస్టర్స్, అంటే మనకు ఒక కాంపోనెంట్ టెస్ట్ చేస్తారు, ఇంకో కొత్త కాంపోనెంట్ వచ్చిందనుకోండి, సో మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏదైనా మాన్యువల్గా కానీ టెస్ట్ చేయకుండా సో ఆటోమేషన్ సంబంధించిన టెస్ట్ కేసెస్ రాసుకుంటే ఈజీగా మీకు బీ కాంపోనెంట్ టెస్ట్ చేసుకుంటూ ఏ కాంపోనెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు రీచెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనము బిల్డ్స్ డిప్లాయ్ చేస్తూ ఉంటాం కదా, సో తెలియకుండా మనకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రెగ్రెషన్ ఇష్యూస్ కూడా చెప్పలేము మనము, ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు ఒక ఫిక్స్ బదులు ఇంకో ఫిక్స్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అవి కూడా టెస్టర్స్ ప్రాపర్గా చూసుకున్నారనుకోండి, సో మీకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మనము యూనిట్ టెస్టింగ్ అంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్, ఇంటిగ్రేషన్ అంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ మిక్స్ అయ్యి అంటే మెర్జ్ అయ్యి మళ్ళీ టెస్టింగ్ని స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఏంటంటే మనం ఏ కాంపోనెంట్ వల్ల బీకి ఎఫెక్ట్ ఉండకూడదు, బీ నుంచి సికి, సి నుంచి డీకి, డి నుంచి ఏకి, ఈ విధంగా మనకు అన్ని కాంపోనెంట్స్ మెర్జ్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. సో మీకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మంచి కేసెస్ రాసుకోవాలి, మంచి గ్రిప్ రావాలి అనుకోండి, సో మీకు ఇండివిజువల్ కాంపోనెంట్స్ మీద మీకు ఎక్కువ అవగాహన అయితే ఉండాలి. అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసిందనుకోండి, అప్పుడు మీకు యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, రిగ్రెషన్ టెస్టింగ్లో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, సో ఒకసారి అవి కూడా చూడండి, మీకు మంచిగా యూజ్ అవుతాయి. వచ్చే మనకు 1 or 2-3 మంత్స్లో కానీ మనకు మ్యాక్సిమము టెస్టింగ్కి సంబంధించిన లైక్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.